Hello all, welcome back to our channel. So students, in this video we will discuss the important questions of the subject advertisement and retail management. So ఈ సబ్జెక్ట్ ఓన్లీ MBA థర్డ్ సెమిస్టర్ మార్కెటింగ్ స్పెషలైజేషన్ తీసుకున్న వాళ్ళకి ఉంటుంది. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. In part A, you need to attempt 5 questions. Each question carries 2 marks. Okay, 5 2s are 10 marks. Part A మొత్తం 10 marks ఉంటుంది weightage. For 2 marks, 5 to 6 lines is enough. సో లాంగ్ చదువుకుంటే ఆటోమేటికల్లీ షార్ట్ వచ్చేస్తుంది, మీరు ఈజీగా ఓన్గా కూడా రాసేయచ్చు. అండ్ కమింగ్ బ్యాక్ టు ది పార్ట్ బి, హియర్ ఆల్సో యూ నీడ్ టు అటెంప్ట్ 5 questions. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 marks. 8 మార్క్స్కి 2 sides ఆఫ్ ది పేజ్ రాయాలి. అండ్ ఈచ్ క్వశ్చన్లో మీకు ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది, ఐదర్ ఏ ఆర్ బి అని. ఐదర్ మీరు ఏ అని అటెంప్ట్ చేయొచ్చు, బి అని అటెంప్ట్ చేయొచ్చు, ఏదైనా ఒకటి అటెంప్ట్ చేయాలి. సో యూనిట్ నెంబర్ 1, యూనిట్ నెంబర్ 2 అట్లా ఆర్డర్ వైజ్గా 5 యూనిట్స్కి వెళ్ళి 5 questions వస్తుంది. ఓకేనా? అండ్ కేస్ స్టడీస్, కమింగ్ బ్యాక్ టు ది కేస్ స్టడీస్కి ఇది పర్టికులర్గా ఇది ఇంపార్టెంట్ అని మనం చెప్పలేము, బికాస్ ఇట్ ఈస్ గివెన్ బై ఇట్స్ ఓన్, లైక్ ఓన్గా మీరు అటెంప్ట్ చేసే పార్ట్ అనమాట అది. సో వాళ్ళు పారాగ్రాఫ్ ఇస్తారు, క్వశ్చన్స్ ఇస్తారు, జస్ట్ వీ నీడ్ టు రైట్ ఇట్. ఓకే, సేమ్ లైక్ కాంప్రహెన్సివ్ ప్యాజెస్ ఉంటుంది అలాగా. ఓకేనా? యూనిట్ నెంబర్ 1, షార్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, అడ్వర్టైజింగ్. సో బేసికలీ లాంగ్ చదువుకుంటే షార్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. యూనిట్ నెంబర్ 1 లాంగ్కి వచ్చేసరికి మీకు అడ్వర్టైజింగ్, వాట్ ఈజ్ మీన్ బై అడ్వర్టైజింగ్, ఐదర్ దే మే ఆస్క్ స్కోప్, ఐదర్ దే మే ఆస్క్ ఆబ్జెక్టివ్స్, ఐదర్ దే మే ఆస్క్ రోల్, ఎవ్రీథింగ్ అబౌట్ అడ్వర్టైజ్మెంట్ కంపల్సరీ క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకేనా? ప్రమోషన్ మిక్స్ అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ టైప్స్ ఆఫ్ యాడ్ అపీల్స్ ఈజ్ ఇంపార్టెంట్. DAGMAR ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకేనా? ఏవైతే వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి చూపిస్తున్నానో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకున్నా సరిపోతుంది. యూనిట్ నెంబర్ 2లో మీడియా ప్లానింగ్ ఒకటి ఉంది, మీడియా మిక్స్ అనేది ఒకటి ఉంది. ఇవి కూడా మీకు లాంగ్లో కవర్ అయిపోతాయి. లాంగ్లో వచ్చేసరికి మీకు ఇంపార్టెంట్ వచ్చేసరికి ఇంటర్నెట్ అండ్ ఇంటరాక్టివ్ మీడియా ఒకటి ఇంపార్టెంట్. ఓకేనా? మీడియా స్ట్రాటజీ ఒకటి ఇంపార్టెంట్. అండ్ what is the role of technology in media is important. మెజరింగ్ యాడ్ ఎఫెక్టివ్నెస్, అంటే ఒక ప్రోడక్ట్కి కానీ ఒక సర్వీస్కి కానీ మనం అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అది ఎంతవరకు ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది జనరల్గా రాయొచ్చు. ఈ సబ్జెక్ట్ అనేది ఓన్గా రాయొచ్చు. ఆల్ యూ నీడ్ టు ఈజ్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఇన్ థియరిటికల్ ఆన్సర్స్, లైక్ పాయింట్స్ మెన్షన్ చేయడం కానివ్వండి, ఫ్లో చార్ట్స్ రాయడం కానీ, డ్రా చేయడం కానీ, ఇలాంటివి చేస్తే బెటర్ థియరిటికల్ సబ్జెక్ట్స్లో. యూనిట్ 3లో షార్ట్కి రిటైలింగ్ ఒకటి ఇంపార్టెంట్ ఉంది. అండ్ టైప్స్ ఆఫ్ రీటైల్ ఫార్మాట్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ లాంగ్. ఫంక్షన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రీటైలింగ్, ఇంట్రొడక్షన్ టు ఆర్గనైజ్డ్ రీటైలింగ్, ఇలాంటి క్వశ్చన్స్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, అండ్ కమింగ్ బ్యాక్ టు ది యూనిట్ నెంబర్ 4. యూనిట్ నెంబర్ 4లో లాంగ్కి రీటైలింగ్ ఇన్ రూరల్ ఇండియా. ఓకే, సో టైప్స్ ఆఫ్ రీటైల్ ఫార్మాట్స్ అండ్ ఇంటర్నేషనల్ రీటైలింగ్, డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ద ఇండియా, ఇలాంటివి క్వశ్చన్స్ అనేది ఏవైతే వెరీ 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 ఇంపార్టెంట్ ఉన్నాయో అవి చూసుకోండి. ఇక్కడ ఎల్లో కలర్ దాంతో ఏదైతే హైలైట్ ఉందో అవి ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ ఎనఫ్ ఆల్సో. ఓకే, అండ్ ద లాస్ట్ యూనిట్ నెంబర్ 5, CRM ఈజ్ ఇంపార్టెంట్, దట్ ఈస్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. CRM అంటే అది చాలా ఇంపార్టెంట్, అది ఒకసారి చూసుకోండి. అండ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. స్టోర్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఇలాంటి దాని గురించి నేర్చుకొని రాస్తే సరిపోతుంది. వాళ్ళు ఆబ్జెక్టివ్స్ అడిగినా, వాళ్ళ స్కోప్ అడిగినా, వాళ్ళ అడ్వాంటేజెస్ అయినా డిసడ్వాంటేజెస్ అయినా మీరు పాయింట్స్ లాగా రాయండి. సేమ్ పాయింట్స్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది సబ్జెక్ట్. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్లీ అన్ని సబ్జెక్ట్స్వి ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. వీడియోస్ అనేది ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. నోట్స్ PDF టెలిగ్రామ్లో ఉంది. All the links I have mentioned in the description box. All the very best for preparation and examination. See you all in the next video. Bye bye everyone.